ప్రాచీన కాలంలో హిమవంతుడు మరియు అతని భార్య మేనకాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో శివపూజ చేసేవారు. వారు ఒకే కోరికతో జీవించారు. లోకమాత అయిన దేవి మా ఇంట పుట్టాలి అని. వారి ఈ తపస్సు దేవతలను సైతం సంతృప్తిపరిచింది. దేవీశక్తి పరమశక్తి. దుర్గా రూపంలో మహిషాసురుని సంహరించిన తరువాత ప్రపంచ శాంతికోసం ఆమె భూమికి పునరావతారం అవ్వాలని నిర్ణయించింది. ఆ పునరావతారమే గౌరీ అవతారం. దేవతల ఆశీర్వాదంతో మేనకాదేవికి ఒక అద్భుతమైన కూతురు జన్మించింది. ఆమె చర్మం గోరుముద్దలా తెలుపు, కాంతివంతమైన వర్ణం. అందుకే ఆమెను గౌరీ అని పేరు పెట్టారు. చిన్నప్పటినుంచే గౌరీకి శివుడిపైన అపారమైన ప్రేమ, భక్తి. ఆమె చిన్న చిన్న ఆటలు కూడా శివపూజలా కనిపించేవి. ఒకానొక రోజు శివుడిని తన భర్తగా పొందాలన్న సంకల్పంతో మహాతపస్సు చేసింది. ఆ తపస్సుతోనే ఆమెకు పార్వతి అనే పేరూ వచ్చింది. చివరికి శివుడు ఆమె తపస్సుకు మంత్రముగ్ధుడై తన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అందుకే గౌరీదేవి శివపరమేందు సహధర్మచారిణిగా నిలిచింది.